నమస్కారం అండి. నా పేరు రాఘవ శాస్త్రి. ఇంటి పేరు భారతుల. నా వయసు 72 సంవత్సరాలు. నేను హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీలో పనిచేసి రిటైర్ అయిపోయాను. 2010లో రిటైర్ అయిపోయాను. ఆ తర్వాత నుంచి ఏదో బతకడం కోసం చిన్న చిన్న కార్యక్రమాలకి అటెండ్ అవుతూ ఉంటాను. అయితే నాకు ఈ మధ్య ఎన్ని పనులు చేసినా కూడా కాస్త జీవితంలో సంతృప్తి అనేది కలగట్లే. ఇంకా 72 సంవత్సరాలు అంటే దాదాపుగా 30 అయిపోయినట్టే. 80%, 90% అయిపోయింది, ఏమో తెలియదు. మరి ఇట్లా ఖాళీగా కూర్చున్నప్పుడు ఏమైనా చేద్దాము అనే ఆలోచనతో కాస్త మీలాంటి వాడితో కాస్త పరిచయం పెంచుకున్నట్టు ఉంటుంది, మాట్లాడినట్టు ఉంటుంది. కాస్త కొత్త కొత్త విషయాలు మనం మాట్లాడుకుంటే, పాత విషయాలు కావచ్చు, కొత్త విషయాలు కావచ్చు. అయితే నేను రాజకీయాలు జరిగిపోను. సింపుల్గా మనకు అందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ కాస్త మాట్లాడదాము, పరిచయం చేసుకున్నాను ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నాను. ఇది కేవలం ఏదో ఆదాయం కోసం లేకపోతే ప్రచారం కోసమో కాదు, నా సంతృప్తి కోసం. మీరు దీన్ని సహృదయంతో ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఈ రోజులో పుస్తకాలు చదవడం అనే వ్యాపకం చాలామంది తగ్గిపోయింది. పేపరే సరిగ్గా చూడలేదు. ఎంతసేపు టీవీ ఆన్ చేస్తారు, సెల్ ఆన్ చేస్తారు, దాంట్లో చూసుకుంటూ ఉంటారు. మరి అదే అవసరమే. జీవితంలో టెక్నాలజీ పెరిగిపోయింది. ఆ టెక్నాలజీ పాటు మనం కూడా పెరగాలి. కానీ అదే జీవితం అయిపోకూడదు. 24 గంటలు సెల్ పట్టుకుంటే మనం చేయాల్సిన పనులు చాలా నష్టపోతున్నాం చేయలేక. ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం చదువుకుంటే వచ్చే జ్ఞానం ఎంతో కాలం నిలబడుతుంది. కానీ ఒక సెల్లో ఒక వీడియో చూసినంత ఇది తాత్కాలికం, క్షణికం. కానీ దానికే జనాలు అలవాటు పడ్డారు. ఇప్పుడు మా ఇంట్లో నా దగ్గర ఒకప్పుడు ఉద్యోగం చేసే టైంలో కానీ ఆ టైంలో కానీ చాలా పుస్తకాలు కొన్నాను. కాలక్షేపం కోసం సీడీలు కొన్నాను. అవన్నీ వీడియోల రూపంలో ఉండి చూశాను. ఇప్పుడు సీడీలు వీడియోలు ఎవరు చూడలేదు. అంతా టీవీలు, యూట్యూబ్లు అంతవరకే పరిమితం అయిపోతున్నారు. కానీ బాగా మనం ఎంత ఎక్కువసార్లు చదివితే ఒక పుస్తకం అంత జ్ఞాపశక్తి పెరుగుతుంది అనే విషయం అందరికీ చాలామంది తెలుసు. కానీ ఎవరు ఆచరించలేకపోతున్నారు. అది కూడా ఒక నిమిషం ఇట్లా చూడటం, అట్లా పక్కన పడేయటం. అసలు పుస్తక పఠనం అనేది ఉందా అంటే నా ఉద్దేశంలో చాలామందికి లేదు ఆ అలవాటు అనే విషయం. ఎందుకు అట్లా అనిపిస్తుంది నాకు. చదివేవాళ్ళు ఉండొచ్చు, ఉండదు కదా. 5%, 10% ఉన్నారో, ఇంకా అది కూడా తక్కువ ఉన్నారో తెలియదు. ఆనాడు అసలు మహా పుస్తకాలన్నీ కూడా వాటి విలువ మనం మర్చిపోయాం. అందుకని సరదాగా గుర్తు చేసుకుందాం ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టాను. మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు చిన్నప్పుడు సరిగ్గా చదివినప్పుడు మనం చదువుకున్నప్పుడు ఆ విషయాలన్నీ కూడా స్కూల్లో చదువుకుంటాం. తర్వాత 5 నిమిషాలు, ఆ తర్వాత క్లాస్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకో క్లాస్ వస్తాం, ఇంకో క్లాస్ వచ్చిన తర్వాత ఇంకో క్లాస్ వస్తాం. ఆ చదివిన సబ్జెక్ట్స్ బేస్మెంట్ తర్వాత లైఫ్ లాంగ్ ఉపయోగపడతాయి. ఆ తర్వాత కొన్ని విషయాల్లో కొంతకాలం అయిపోయింది, నిత్య జీవితానికి వచ్చేప్పటికి ఆ విషయాలను మర్చిపోతాం. ఏముంది అన్న విషయం వస్తుంది. ఇప్పుడు
మనం తెలుగు భాషకి మొట్టమొదట అక్షరాలు. ఈ అక్షరాలు అందరికీ తెలిసినవే. ఆ అక్షరాలు లేకపోతే అసలు ఎవరు భాష నేర్చుకోలేరు, చదవలేరు. దాంట్లో ఉన్నవి అచ్చులు, హల్లులు. ఈ అచ్చులు మనం అందరికీ వచ్చు, కానీ ఒకసారి గుర్తు చేసుకుందాం. అవి ఏంటి అంటే అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రు, లు, లు, ఏ, ఐ, ఓ, ఔ, అహ. ఇప్పుడు అంతా ఇంగ్లీష్ మీడియం వచ్చిందో తెలుగు అక్షరాలు కూడా చాలామంది మర్చిపోయారు. అసలు చాలామంది తెలియదు కూడా తెలియని పరిస్థితి. అదేమంటే మేము ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాం, తెలుగు చదవాల్సిన అవసరం లేదు అన్న పద్ధతిలో గవర్నమెంట్ కూడా కొన్ని స్కూళ్ళు, మేనేజ్మెంట్లు వాళ్ళ వ్యాపారం కోసం కానీ వాళ్ళ ప్రచారం కోసం కానీ ఇంగ్లీష్ ఎంకరేజ్ చేస్తూ తెలుగును డిస్కరేజ్ చేసిన ఒక పద్ధతి కూడా ఉంది, మనం చూస్తున్నాం. అచ్చులతో పాటు హల్లులు క, ఖ, గ, ఘ, ఇఞ, చ, స, ఛ. ఈ స అనేది చాలా తక్కువ మంది తెలుసు. జ, జ, ఝ, ఞ, ట, ఠ, డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, శ, ష, స, హ, ళ, క్ష. తర్వాత ఇంకో అక్షరం ఉంది బండిర. ఇవి మేము అందరు చిన్నప్పుడు చదువుకున్నవి అన్నీ మనమంతా అంటే మా ఏజ్ వాళ్ళం. అప్పట్లో గవర్నమెంట్ స్కూల్సే ఉంటాయి, ప్రాథమిక పాఠశాలలు అట్లాంటివి. అప్పుడు అన్నీ చదువుకున్నాం. ఈ అక్షరాలన్నీ కూడా మనకి బాగా గుర్తుంటాయి. అవి లేకపోతే తెలుగు లేదు. తెలుగే కాదు, హిందీలో కూడా ఈ అక్షరాలు ఉంటాయి. కాకపోతే కొద్ది చిన్న చిన్న మార్పులు ఉండొచ్చేమో. అన్ని భాషల్లో కూడా ఉన్నాయేమో తెలియదు. కానీ ఈ అక్షరము లేకుండా మనం ఏ భాషను కూడా నేర్చుకోలేము. ఇంగ్లీష్లో వేరే పెట్టి ఆల్ఫాబెట్ అన్నారు, ఏదో ఏబీసీ అన్నారు. దాని జోలికి ఇప్పుడు పోవద్దు. మనం సరదాగా చెప్పుకుందాం. దీనివల్ల నాకేమీ పెద్ద పేరు ప్రఖ్యాతులు డబ్బులు రావాలని కాదు, మీ అందరితో పరిచయం చేస్తున్నామని. ఈ విధంగా పాత విషయాలు జ్ఞాపకం చేసుకున్నామని అంతే. మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే మన్నించండి. థ్యాంక్ యూ. మరొకసారి చెప్తున్నా, నా పేరు రాఘవ శాస్త్రి, సర్నేమ్ భారత్ల. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసి రిటైర్ అయ్యాను. నాకు సెల్ నెంబరు 6281963406. సహజంగా ఏదో నాకు పొట్ట ఉంది, పొట్ట కోసం అవసరం తిరగాల్సి వస్తుంది. సాయంత్రం 4 తర్వాత ఫ్రీగా ఉంటాను. ఈ విషయాలు మనం అన్నీ తర్వాత నిదానంగా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్కారం.